టోపోస్ వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బాగుంది. టోటల్ వ్యూ అయితే ఇది. మనం పర్షన్ బాయ్స్ కాటేజ్కి అయితే వచ్చేసినాం. కాటేజ్లో ఉన్నాయి నీట్గా చాలా బాగున్నాయి. వీడియో అంటే వీడియో తీసాం, స్టోరీ ఏం కాదు కానీ కాటేజ్ ఎట్లుంది, సూపర్. కార్ అయితే ఎంత స్పీడ్లో వచ్చిండో కానీ మొత్తం అయితే స్మాష్ అయిపోయింది. మేమైతే వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. వీడైతే హాయ్ చెప్తున్నాడు. ఫ్రెండ్స్ అయితే కొటేషన్ చాలా ఉంటాయి. ఇక్కడైతే వ్యూ బాగుంది, మీకు చూపిస్తా. సూపర్ మైండ్ బ్లోయింగ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్యూన్ వ్లాగ్స్. ఒక న్యూ వ్లాగ్తో మేము ముందు వచ్చేసాం. హైదరాబాద్ టు శ్రీశైలం వ్లాగ్ అన్నమాట. వీడో మన ఫ్రెండ్ పండు. ఫస్ట్ వ్లాగ్ ఫ్రెండ్స్, కొంచెం మాటలు అటు ఇటు అయినా కొంచెం ఏమనుకోకండి. ఇంప్రూవ్ అయ్యి నేర్చుకుంటాం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఫ్రెండ్స్ కాదురా, ఫ్యామిలీ రా. వి ఆర్ ఫ్యామిలీ. యా, దట్ టు ఫ్యామిలీ గైస్. సో నెక్స్ట్ వీడియో మనం ఇప్పుడైతే బైక్ కోల్డ్ స్టార్ట్ చేస్తున్నాము. కోల్డ్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇంజన్ అని కొంచెం ర్యాపిడ్ ఫైర్ లెక్క వర్క్ చేస్తుంది మార్నింగ్ పూట కోల్డ్ స్టార్ట్ చేస్తే. మీరు కూడా ఫస్ట్ బైక్ తీసే మార్నింగ్ కోల్డ్ స్టార్ట్ చేయండి. కోల్డ్ స్టార్ట్ చేసి ఇట్లా ఆర్పిఎం ఇవ్వండి. చాలా మంచిది బైక్, ఎందుకంటే లాంగ్ వెళ్తున్నాం కాబట్టి ఏ ఇష్యూ రాకుండా స్మూత్ పోవాలని మేమైతే ఆర్పిఎం ఇస్తున్నాం. కూల్ అవుతుంది కూల్ స్టార్ట్ కోసం. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాం గైస్, ఎందుకంటే లాంగ్ వెళ్తున్నాం గైస్. ఇందాకనే ఇప్పుడు మనము స్టార్ట్ అయిపోతున్నాము. మన ఫ్రెండ్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు. మనం ఇప్పుడు నాగోల్ దగ్గర ఉన్నాము. మనం ఫుల్ ట్యాంక్ అయితే చేపించేసినాం గైస్. ఇప్పుడు వేసుకొని కాగినాం అనమాట. ఫోన్ కనిపిస్తలేదు మన వాళ్ళది, ఫోన్లు ఎంగుతున్నాం అనమాట. సైడ్గా ఆగి ఎడబెట్టినాం, మర్చిపోయినాడు మన అయితే ఫోన్ పోయింది కదా. చాలా ఆర్పిఎల్ అంటే ఫోన్ ఇక్కడ సైడ్కి పెట్టాడు, ఫోన్ అయితే పడిపోయింది. ఇంకా మనకు కూడా చాలా వేస్తున్నాను ఒకటి వేసుకున్నాము, కానీ నాకు ఈ సైజ్ రాలేదు. వీడి సైజ్ ఇది, మనకేమో సైజ్ రాలేదు. బైక్ అయితే ఫుల్ ట్యాంక్లు మొత్తం ర్యాష్ కొట్టేసాడే కదా. 5 అవర్స్లో శ్రీశైలం అయితే మనం వెళ్ళలేదు, ఏమవుతుందో కానీ దొరికితే మంచిగా గైస్. వాళ్ళైతే వస్తున్నారు గైస్. ఫోన్ అయితే దొరికింది గైస్. ఫోన్ ఎక్కడుందో చెప్తే మీరు షాక్ అవుతారు. ఫోన్ ఎక్కడుందో నేను మీకు చూపిస్తాను. ఫోన్ చూడండి గైస్, ఫోన్ ఎక్కడుందో. బండి కింద ఫోన్ పడ్డది గైస్, కానీ మాకు కనిపించలేదు గైస్. మాకు కనిపించలేదు ఫోన్ మాత్రం, మాకు కనిపించలేదు. ఇంటి దగ్గరలో ఉన్నామన్నమాట. సైడ్గా ఆయన మనోడికైతే బండి ఎక్స్చేంజ్ అయితే ఇచ్చినాము. ఒక 80 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేశాను. ఇప్పుడు మనోడు డ్రైవ్ వెనక కూర్చొని చాలా సఫర్ అయినాడు మనోడు, అందుకే ఎక్స్చేంజ్ అయినాడు అన్నమాట. ఇప్పుడు దిండికి వెళ్ళినాక టిఫిన్ చేయాలి ఫ్రెండ్స్. ఫుల్ ఆకలి అవుతుంది, మార్నింగ్ నుంచి ఏం తినలేదు. మనం దిండిలో టిఫిన్ చేసేద్దాం గైస్. మనమైతే కంటిన్యూ అవుతున్నాం. ఎండ అయితే ఫుల్ దంచి కొడుతుంది. ఈ బైక్ మీద వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఈ బైక్ మైలేజ్ ఇస్తుంది, మనం బడ్జెట్లో వెళ్ళిపోవచ్చు అని ఈ బైక్ చూస్ చేసుకున్నాము. 80-90 స్పీడ్ పోయినా చాలా గైస్, మెల్లగా రైడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు గైస్. మేమైతే ఇక్కడ దిండి క్రాసింగ్ దగ్గర ఆగాం గైస్. అందరం చూపిరా. ఇంకొక దిండికి ఒక 30 కిలోమీటర్స్ ఉంది గైస్. టిఫిన్ చేయాలి, ఫుల్ ఆకలిస్తుంది. ఈ బ్రో మన వాళ్ళు అయితే ఇక్కడ ఆగిరు. యాక్సిడెంట్ అయిపోయింది గైస్, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. మన వాళ్ళు ఇక్కడ ఆగిరు, మొత్తం తుక్కు అయిపోయింది. కొత్తగా కార్ అయితే మొత్తం ఎంత స్పీడ్లో వచ్చిందో కానీ మొత్తం చాలా ఘోరంగా డాష్ ఇచ్చింది గైస్. మొత్తం స్మాష్ అయిపోయింది కారు. ముంగట చెస్ట్ మొత్తం బెండ్ అయిపోయింది గైస్. ఎంత స్పీడ్లో వచ్చిండో కానీ చాలా ఘోరంగా తాకింది. తుక్కు ముంగట అయితే మొత్తం బెండ్ అయిపోయింది కారు. గ్లాస్ అయితే ముగిపోయింది గైస్. ఇప్పుడు మేము టిఫిన్ చేయడానికి అయితే వచ్చేసాం గైస్. టిఫిన్ అయితే తింటున్నాం గైస్. టిఫిన్ అయితే వచ్చేసింది. దోశ ఆర్డర్ పెట్టినాము.
మనకి వెళ్ళే దారిలో డ్యాము అయింది ఐడియా లేదు కానీ చెరువు లాంటిది దీని పక్కన అయితే ఉంది. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. మీరు ఏదో అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇది నాకు తెలిసి ఏదో డ్యామ్ లాగానే ఉంది కానీ ఐడియా లేదు. కానీ చాలా చాలా పెద్దగా ఉంది గైస్. ఇక్కడ నుంచి అక్కడ ఒక 300 మీటర్స్ లెంత్లో ఉంటుంది వెళ్ళేటప్పుడు, మనము దిండి రూట్లో వెళ్ళేటప్పుడు. మనమైతే ఘాట్ రోడ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాము. ఘాట్ రోడ్ ఒక 80 కిలోమీటర్స్ ఉంటుందంట. ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది. కొండలు వ్యూ అయితే చాలా మైండ్ బ్లోయింగ్ గైస్. అసలు వెళ్తుంటే ఒక వైబ్ ఎంజాయ్ చేస్తాం మనం బైక్ మీద. అసలు బైక్ మీద వెళ్తే నేచర్ని చాలా ఎంజాయ్ చేయగలుగుతాం గైస్. నిజంగా చెప్పాలంటే కార్లో వెళ్తే ఆ విండోలోకి వెళ్ళి ఏం చూడలేం కానీ బైక్ మీద వెళ్తే 360 డిగ్రీస్ మనము వ్యూ అనేది మనం ఎంజాయ్ చేయగలుగుతాము. స్లోగా మేమైతే 80 స్పీడ్లో వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాము. ఇక్కడ ఇంకా ఘాట్ రోడ్ అయితే ఇంకా కొద్దిసేపట్లో ఎంటర్ అయిపోతాము. ముంగట ఆల్రెడీ గుట్టలు అయితే స్టార్ట్ అయిపోయినాయి మనకి. ఘాట్ రోడ్ అని అర్థం చేసుకోవాలి మనము. వ్యూ అయితే సూపర్ ఉందన్నమాట. ఇక్కడ ఘాట్ రోడ్ ఎంటర్ అయిపోతుంది మనకి. వ్యూ చూపిస్తావు ఒక నిమిషం. అయితే సూపర్ ఉంది గాయస్. మొత్తం ఘాట్ రోడ్ అయితే ఎంటర్ అయిపోయినాయి మనకి. మనం ఘాట్ రోడ్ ఒక 80 కిలోమీటర్స్ దాకా ఉంటుంది గైస్. చాలా డేంజర్ ఉంటుంది, చూసి వెళ్ళాలి. మనకి సన్ ఉంది కాబట్టి కొంచెం వీడియోస్ కూడా కొంచెం క్లారిటీ అండ్ లైటింగ్ బాగా వస్తుంది. మన ఫేవర్గా ఉంది. కొంచెం వర్షం పడితేనే బాగుంటుంది. సో ఇట్లా ఉండడానికి ఏదో కొత్తగా చేస్తున్నారు అనుకుంటా. బాగుంది, మొత్తం డిజిటల్ హౌసెస్ లెక్క చాలా బాగుంది. మనం ఘాట్ రోడ్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ టైగర్ సింబల్స్ లెక్క కనిపిస్తే మనం ఘాట్ రోడ్ ఎంటర్ అయిపోయినట్టే. ఇక్కడ నుంచి పోలీస్ వాళ్ళు అయితే ఎవరు లేరు ఇప్పుడు. ఇక్కడ యాక్చువల్గా ఉండాలి కావచ్చు నాకు తెలిసి. కార్కి అయితే టోల్ ప్లాజాలు ఉంటాయి, చాలా టోల్ ప్లాజాలు ఉంటాయి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఘాట్ రోడ్లో. ఇక్కడ మనం మంకీస్కి ఫుడ్ కూడా ఏం పెట్టద్దు గాయస్, ఎందుకంటే చాలా ఫైన్ ఇస్తారు. ఇంకా బాటిల్స్ పడేయడము, లిక్కర్ అస్సలు తీసుకెళ్ళద్దు. 10,000 దాకా ఫైన్ ఇస్తారు. మనం అవన్నీ ఏం తీసుకోకుండా వెళ్ళాలి. కిలోమీటర్స్ అయితే ఘాట్ రోడ్ అయితే ఎండ్ అయిపోతుంది గైస్. మనవాడైతే డ్రైవ్ చేస్తున్నాడు బైక్, వెనుక కూర్చున్నా. మన ఫ్రెండ్స్ అయితే ఆ బైక్ మీద వస్తున్నాడు. వీడైతే హాయ్ చెప్తున్నాడు. ఫ్రెండ్స్తో పోతే కోతేసాలే చాలా ఉంటాయి గైస్. అందరు మొత్తం చిల్లర వేస్తారు. మేము కూడా అదే చేస్తున్నాం. నేనైతే ఇంకా అతి చేస్తున్నా. వీళ్ళైతే నాకంటే ఘోరంగా చేస్తున్నారు. వ్యూ పాయింట్ కోసం అయితే ఆగినాం ఫ్రెండ్స్. ఇక్కడ సూపర్ ఉంది వ్యూ పాయింట్, ఒకసారి చూడండి మీరు. వ్యూ అయితే సూపర్ ఉందన్నమాట. మనం కేడికెళ్ళి ఇప్పుడే శ్రీశైలం ఎంటర్ అయినాము. వ్యూ మాత్రం సూపర్ ఉంది గాయస్. ఎండ అయితే ఫుల్ కొడుతుంది, సన్ మాత్రం ఫుల్ కొడుతుంది. క్లైమేట్ కొంచెం రెయినీ ఉంటే బాగుంటుంది కానీ లేదు. మనం ఇప్పుడు శ్రీశైలం ఎంటర్ అయిపోయినాము. ఆక్టోపస్ వ్యూ పాయింట్ మనకి ఫస్ట్ దగ్గర అవుతుంది. దానికి విజిట్ చేసేసి మనము దర్శనంకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఆక్టోపస్ వ్యూ పాయింట్ దారిలో ఉన్నాము, వెళ్తూ ఉన్నాము. నెక్స్ట్ ఆక్టోపస్ వీడియో కంటిన్యూ చేస్తా గైస్. మనమైతే ఆక్టోపస్ వ్యూ పాయింట్కి వచ్చేసాము. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే మంచిగా ఉంటుంది. ఆల్రెడీ 200 టికెట్స్ తీసుకున్నాం. ఆల్మోస్ట్ టికెట్ పర్ హెడ్ 50 రూపీస్ అంట. ఒక పర్సన్కి 50 రూపీస్. అంటే మేము 4 మెంబర్స్ కాబట్టి మాకు 200 అయింది. బస్ ఎంటర్ అయినాక మనం ఒక 500 మీటర్స్ లోపలికి వెళ్ళాలి. రోడ్ అయితే అంత డేంజర్ ఏముండదు, క్లియర్గా బాగానే చేసినారు రోడ్. వెళ్ళిపోవచ్చు మనం ఈజీగా. ఒక 500 మీటర్స్ మనం వెళ్ళిపోగానే అక్కడ పార్కింగ్ దగ్గర బైక్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం వ్యూ పాయింట్కి వెళ్ళిపోవచ్చు. మనమైతే వచ్చేసాం ఆక్టోపస్ వ్యూ పాయింట్. వెనక బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ ఉంది గైస్. రియలా అసలు అర్థమైతే లేదు అసలు. చాలా సూపర్గా ఉంది. రియల్ కాదు ఇది, రియల్ అంతా. అసలు సన్సెట్ షాడో పడి ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మనకి ఆక్టోపస్ వ్యూ పాయింట్ అయితే. మనమైతే ఫొటోస్ దిగుదాం. చాలా బాగుంది ఇక్కడ
వైబ్ అయితే రియల్గా మనం ఐస్ తోటి చూసినప్పుడు ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది గైస్. మనం ఇప్పుడు అక్టోపస్ వ్యూ పాయింట్ కంప్లీట్ చేసుకొని మనం రూమ్స్ సర్చింగ్కి వెళ్తున్నాం గైస్. అసలు రూమ్స్ చాలా కష్టంగా ఉన్నాయి దొరకడు. మనము రూమ్స్ తీసుకొని ఫస్ట్ రిలాక్స్ అయ్యి దర్శనము ఇంకా వేరే ప్లేసెస్ కవర్ చేయాలి. మనం ఇప్పుడు శ్రీశైలం పైనకి ఎంటర్ అవుతున్నాం గైస్. ఇప్పుడు మనము రోడ్ అయితే చాలా డేంజర్ ఉంటుంది గైస్, చూసుకొని రావాలి. ట్రక్స్ కార్స్ అసలు మనని గుద్దేటట్టే వస్తాయి. మనం చాలా జాగ్రత్తగా చూసుకొని ఒక 40 స్పీడ్ మెయింటైన్ చేస్తే బెటర్ గైస్. మనం పర్షన్ బాయ్స్ కాటేజ్కి అయితే వచ్చేసినాం గైస్. అడుగుదాం ఒకసారి పర్షన్ బాయ్స్ కాటేజ్లో ఉన్నాయో లేవో ఒకసారి అడుగుదాం. మనకి లోపల రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి, నీట్గా చాలా బాగున్నాయి. వీడియో అంటే వీడియో తీసాం, స్టోరీ గీరీలు ఏం కాదు కానీ కాటేజ్ ఎట్లుంది? సూపర్ బాగుంటుంది మరి. మనం ఇప్పుడైతే పర్షన్ బాయ్స్ కాటేజ్లో అయితే వెళ్ళేసి మనము ఇప్పుడు డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. డ్యామ్ వీడియో అయితే నెక్స్ట్ పార్ట్ 2లో వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అండ్ లైక్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి గైస్, షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్ 2లో కంటిన్యూ అయిపోదాం డ్యామ్ దగ్గర వీడియో.